హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్ని అందరూ ఆదరిస్తున్నందుకు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి వాళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే కూరగాయలు బాగా రేట్లు పెరిగిపోయినాయి. మరి ఏం చేయాలి? ప్రస్తుతానికి అందుబాటులో 180 రూపాయల్లో మరి గుడ్లే దొరికినాయండి. అవి ఒక ట్రే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం శుభ్రం చేసుకుని. మరి మా వారికి ఒక్కటే ఉల్లిపాయ ఎంత అనుకుంటున్నారు? కిలో 50 రూపాయలు. అబ్బా, 50 రూపాయలు ఉల్లిపాయలు కిలో ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి? పులుసులు పనికిరావండి. ఒక్క ఉల్లిపాయ వేసి మా వారికి కోడిగుడ్డు పొరుటు చేసి బాక్స్ కట్టేశానండి. ఈ గుడ్లన్నీ శుభ్రం చేసుకొని చక్కగా ఒక దానిలో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మరి ఇంట్లో మినపప్పు ఉంది కాబట్టి ఏదో పునుగులు వేసేసాను. ఈ కూరగాయల రేట్లు అయితే చెప్తానేనండి. పచ్చిమిరపకాయలు పావు కిలో వచ్చి 20 రూపాయలండి. మరి ఇంకా సిటీలో అయితే మరీ విపరీతంగా ఆలుగడ్డ అయితే 50 రూపాయలు ఎప్పుడూ లేదు కిలో. ఇంకా మాకు రైతు బజార్ కాబట్టి బతికిపోతున్నాం. దొండకాయలు అయితే 60 రూపాయలండి. మరి రైతు బజార్లో కొనాలంటే సొరకాయ 20 రూపాయలు, క్యారెట్ 50 రూపాయలు కాదండి, 70, 80, 100 రూపాయలండి. అన్ని కూరగాయలు 100, ఉల్లిపాయ 50 రూపాయలు. అసలు ఏమి టమాటాలు 100 రూపాయలు, బీరకాయలు 150 రూపాయలు. అసలు కొనేదట్టే లేదండి. ఎంత ఘోరంగా అంటే ఎప్పుడు పనికిరాని దోసకాయలు కూడా 60, 70 రూపాయలు ఉన్నాయంటే ఇక సామాన్యుడు బతకటం చాలా కష్టం అండి. ఎంత ఘోరంగా అంటే ఇందులో ఇది ఇందులో వేసి ఏదో ఒకటి వండేసి ఇచ్చేసేదానండి. నాకైతే కూరగాయలు ఎక్కువ ఉండాలండి, నాకు ఎప్పుడూ కూడా. మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.